హలో. చెప్పు, ఇంతకేమైంది? అదే అర్థం కావట్లేదే. ఎవరు నా వెంట పడుతున్నట్టు, నా గురించి అంతా తెలుసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎవరు వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది? అది తెలియకే కదా ఈ తలనొప్పి అంతా. మేడం నాకు తెలుసు. లైన్ లో ఉండు. ఓకే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూసినట్టు అనిపిస్తుందా? మాట్లాడినట్టు అనిపించట్లే. మేడం నేను మేడం ఆ పల్లకొట్టు దగ్గర ఆ రోజు. ఓ మీరా? మీరేంటి ఇక్కడ? మీకు ఆ రోజు వీడియో చూపించి నిజం చెప్తా అంటే నా ఫోన్ పడేలని ఎరిగింది. కనీసం నిజం చెప్తా అంటే నా వీప్ దడేలని పగిలింది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చాను మేడం. ఎందుకు? ఆ రోజు చెప్పలేదంతా ఈ రోజు మొత్తం చెప్పేద్దామని. ఏంటది? ఆ రోజు మహాన్ బాలు ఇద్దరు ఫోన్ ఇచ్చారు కదా, ఇది. ఓ ఆ మంచి వాళ్ళ? చిచ్చి, మంచి వాళ్ళు కాదు మేడం, ముంచే వాళ్ళు. వాట్? వాళ్ళు మీ లైఫ్ లో ఏదో తేడా జరుగుతుందన్నారు కదా, దాని కారణం వాళ్ళే. నేను నమ్మను. అయ్యో మేడం, మీరు మొహాలు చూసి మోసపోతున్నారు మేడం. దానిలో ఒకడేమో ఏ కమల్ హాసన్, ఇంకోటేమో 5 హత్యలు చేసింది నేను కాదు, చేసింది నేనే. అపరిచితుడు 6 రేంజ్లో పర్ఫామ్ చేస్తారు మేడం. మీకు వాళ్ళ నిజ స్వరూపాలు తెలియదు మేడం, నన్ను నమ్మండి, నేను చూపిస్తాను. సరే. ఏటన్నా బతుకు. ఊరు బావా వచ్చేసావా? అరే తనకి ఎలాంటి వాడు కావాలో చెప్పింది కదా, తను ఏం చెప్పిందో ఒక్కసారి చెప్పవా? నాలో ఉన్న ఇలా చూసుకుంటాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలని చెప్పిందిరా. తామర? చిచే, తామర ఉండాలనుకోవడం ఏంట్రా చండాలంగా. హ్యూమర్ అంటే తామర గజ్జి కాదురా, నవ్వించడం. హ్యూమర్ ఎక్కడ దొరుకుతుంది? ఇదేరా హ్యూమర్ అంటే. తన దగ్గర ఇలాగే నటించు, నచ్చేస్తావు. తర్వాత టైంకి రారు ఏదో అంది. పనున్నోళ్ళు అయితే టైంకి వెళ్ళర్రా, నిన్ను పిలవాలని అరగని ముందే వెళ్ళిపోతావు కదా. అంతే కదా, అన్ని తనకి తెలుసు అని అంటారు అని అన్నది కదా. అలా అనుకుంటారా బావా? నువ్వు అలా అనుకోవట్లే కదా. హ్యాపీరా. తను ఏవైతే క్వాలిటీస్ కావాలనుకున్నాదో అవన్నీ నీవే ఉన్నాయిరా. ఇంక నువ్వు తన లవ్ లో పడింది లేదు. మేడం అంత ఓకే కదా? మీరు ఓకే అంటే నేను కాల్ చేస్తా. రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవడ్రా? చూసారా మేడం, అసలు మర్యాద లేదు వీళ్ళకి. హలో హలో, నేనండి అప్పుడు ఫ్రెండ్ మాట్లాడుతున్నా. చెప్పండి చెప్పండి. అదే అండి, అప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పిందండి. అవునా అండి? గొప్పల గురించి ఎప్పుడు గొప్పగానే చెప్తారు కదా అండి. అదే మీలాంటి గొప్ప వాళ్ళని ఓసారి కలిసి కాసేపు మాట్లాడదామని. అవునా అండి? కలుద్దామండి. అందులో ఏమండి? చెప్పండి, ఎక్కడ రావాలి చెప్పండి. అయితే మాదాపూర్కి వచ్చేయండి, నేను లొకేషన్ సెండ్ చేస్తా. ఓకేనండి ఓకేనండి, మేము 2 నిమిషాలు అక్కడ ఉంటామండి. రండి మేడం, వెళ్దా చూపిస్తా, రండి. ఒరే బావా, నీ బంగారం మన గురించి అందరికి డీసెంట్ గా చెప్తుందంట. సెంటుతో పోల్చడం ఏంట్రా? డీసెంట్ అంటే సెంటు కాదురా, పద్ధతి గల వాళ్ళము అని చెప్తుంది. పద ముందు అక్కడికి వెళ్దాం. రండి మేడం, రండి. అయ్యి తన్ని కలుస్తున్నావా? ఎక్కడుంది? చూసారా మేడం కక్కుర్తి ఎలా వస్తున్నారా? ఓ పని చేయండి, మీరు ఇక్కడే దాక్కుని ఉండండి. ఈ రోజు వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయట పెట్టేస్తా. ఎక్కడుంది? నేను పని చెప్తాను, ఉండండి రా. పాము కాదురా, నేను. అవక్కయ్యారా? ఈడంట కదా. ఉండు రే, ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి పిలిస్తే ఇక్కడికి వచ్చాం, మనం తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళు. ఆ ఫోన్ చేసి మిమిక్రీ చేసి చిచ్చి, ఆ ఫోన్ చేసిన పెద్ద మనిషి నేనే. ఏ నమ్మరా? హలో, నేనండి అప్పుడు ఫ్రెండ్ మాట్లాడుతున్నా. అమ్మాయిలు పిల్లగానే ఎగేసుకుంటూ వచ్చేస్తారా పార్క్ కి? ఏంట్రా మీరు మంచోళ్ళా? పుట్టినప్పటి నుంచి చిన్నోర్మేండి, ఎన్నిసార్లు వేసారా? మీకు అబద్ధాలు చెప్పడం రాదా? వచ్చు.
దొరికాడు. అయిపోయాడు. అప్పుడు నా 4వ తరగతిలో అనుకుంటా నా ఫ్రెండ్ గారు పెన్సిల్ కనిపించట్లేదని పాపం కంగారు పడి ఏడుస్తూ కూర్చున్నాడు. ఆడు బాగా చూడలేక ఆడి దగ్గరికి వెళ్ళి ఇదిగోరా నీ పెన్సిల్ అని నా పెన్సిల్ ఇచ్చాను. దెబ్బకి ఏడు పాపేసాడు. అదే నేను చివరిసారిగా అబద్ధం చెప్పడం. ఏం చెప్పావురా, సూపర్. నేను ఇలా కాదు గాని ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, కూల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ అవర్ సెల్ఫ్. టెల్ మీ సంథింగ్ అబౌట్ యూ ఇన్ ఇంగ్లీష్. మనల్ని ఇంగ్లీష్ లో మాట్లాడమంటున్నాడు. తెలుగు నేల మీద పుట్టి వాళ్ళెవరో పారేసిన ఆంగ్లం అంటే నాకు చిరాకు. అందుకే నేను తెలుగులోనే మాట్లాడతాను. ఏం కవర్ చేస్తున్నావురా? వీళ్ళని ఇలా కాదు కానీ నువ్వు పెళ్లి చేసుకున్న భార్యని ఎలా చూసుకుంటావు చెప్పు. తను నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. తను భూమి అయితే నేను వర్షాన్ని అవుతా, తను మొక్క అయితే నేను వృక్షాన్ని అవుతా. ఇంకా చెప్పరా, తన సంక్రాంతి ముగ్గు అయితే నేను దానిలో గొబ్బేం అవుతాను. చెప్పరా, వింటాక చెప్పు. అది నేను ఎందుకు అవుతాను? ఒక్కళ్ళలో ప్రకాష్ రాజ్ అవుతాడు. ఎలా అబ్బా వీళ్ళని ఇప్పుడు ఎలా అబ్బా ఎదొంచేయటం? ఎవరు అయితే కదా ఒరే, నువ్వు మమ్మల్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూసినా కూడా గోరన్ చెడు కూడా కనిపించదు. మకరా మొకరా కాదురా, మైక్రో. నువ్వు దేవుడా, ఇలా కాదు కానీ అరే నువ్వు ప్రేమ చూసుకుంటావు సరే, తను ఎలా పోషిస్తావు చెప్పు. ప్రేమలో ఉంటే ఆకలేదు, నిద్ర పట్టదు. మరి పోషించాల్సిన పని ఏంటి? అయినా నాకు 100 ఎకరాలు 100 వ్యాపారాలు ఉన్నాయి, దాంతో పోషిస్తాను. సరే ఇదంతా కాదు, అప్పు గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. అప్పు ఎవరా? భలే పర్ఫార్మ్ చేస్తున్నావురా. క్యారెక్టర్ బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. చాలా కేర్ఫుల్ గా మాట్లాడుతున్నా. సరే గాని మీరు ఫోన్ ఇచ్చారు చూడు, ఆ అమ్మాయి. ఓహో, ఆ అమ్మాయి. కొంతమంది అమ్మాయిలు చూస్తే పువ్వు ఇవ్వాలనిపిస్తుంది, కొంతమంది అమ్మాయిలు చూస్తే చెయ్యి ఇవ్వాలనిపిస్తుంది. కానీ అప్పు గారు లాంటి అమ్మాయిని చూస్తే గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. దేవతలు గుళ్ళోనే కాదు రోడ్డు మీద కూడా తిరుగుతారని ఆ అమ్మాయిని చూశాకే అర్థమైంది. అంత మంచి అమ్మాయి తను ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ ఎన్నో జన్మలు తపస్సు చేసుకుంటారు. నీకు దండవరా, చాలా డెవలప్ అయిపోయావురా. ఇంచు కూడా వదలలేదు నువ్వు. అవునులే, అసలే తన కత్తిలా ఉంటుంది కదా. అమ్మాయిల గురించి అలా మాట్లాడడం తప్పు. తను నీకు వీడికి చెల్లి అవుతుంది. నాకు వీడికి చెల్లి అయితే నీకు కాదా చెల్లి? అలా ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. అయినా ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం తప్పు కదా. స్త్రీ అంటే ఏంటో తెలుసారా? ఏంటి అంటే ఏంటో తెలియకుండా నిలబుట్టారా? నువ్వు చెప్పరా, చెప్పు. నేను స్త్రీ అంటే స్త్రీ అంటే ఇస్త్రీ పెట్టి లాంటిది. అవును, మడతలు పడ్డ మగాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన ఇస్త్రీ పెట్టి లాంటిదిరా స్త్రీ అంటే. ఏం చెప్పారా? నీ దగ్గరనే నేర్చుకో. మేడం రండి మేడం, చూడండి మేడం, ఇప్పుడు అర్థమైందా మేడం వీళ్ళు అసలు ఏంటో? చాలా బాగా అర్థమైంది. నీలాంటి వాడి మాటలు నమ్మి ఇలాంటి వాళ్ళని అనుమానించాను చూడు. ఇడియట్. మొన్న మీరు మంచోళ్ళని అర్థమైంది, కానీ ఈరోజు చాలా మంచోళ్ళని అర్థమైంది. మనం వీలైతే ఈ వీకెండ్ మీట్ అవుదాం. తప్పకుండా. నేను వెళ్తాను. రే, మీరేంట్రా ఈరోజు తెగ మంచోళ్ళ యాక్టింగ్ చేస్తున్నారు? ఒరే, నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావా? అదే కదా. మీకెలా తెలుసు ఇదంతా? మాకెలా తెలుసు అనుకుంటున్నావా? చెప్పా, ఇంటికేమైంది? అదే అర్థం కావట్లేదు. ఎవరు నా వెంట పడుతున్నట్టు, నా గురించి అంతా తెలుసుకుంటున్నా. ఎవరు వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది. అది తెలియకే కదా ఈ తలనొప్పంతా. మేడం నాకు తెలుసు, ఆ రోజు మహాన్ బాల్ ఇద్దరు ఫోన్ ఇచ్చారు కదా. ఇది మంచి వాళ్ళు కాదు మేడం, ముంచే వాళ్ళు. అయ్యో మేడం, మీరు మొహాలు చూసి మోసపోతున్నారు మేడం. దానిలో ఒకడేమో కమల్ హాసన్, ఇంకోటేమో 5 హత్యలు చేసేది నేను కాదు. మీకు
వాళ్ళ నిజ స్వరూపాలు తెలియదు మేడం. నన్ను నమ్మండి, నేను చూపిస్తాను. పద. నేనేరా నేను మీకున్నాను మేడం, నేను మీకున్నాను మేడం అని అన్నావు కదా. స్వాతిముత్యం స్వాతిముత్యం అన్నావు కదరా, నిజంగానే స్వాతిముత్యం అని రా. ఒరే మీకు ఇవన్నీ ఎలా తెలిసిపోతున్నారా? అన్నీ తెలుసురా. మీ దగ్గర ఏదో ఉందిరా. వెళ్దా వెళ్ళు వెళ్ళి మ్యామ్ చెప్పు. ఇదంతా చిప్పు మహిమ. చెప్తారా?